హీలింగ్ వాస్తు తిరిగి స్వాగతం మిత్రులారా. ఆహ్, ఒక ఆయాది గణన చేసి ఇచ్చేటటువంటి ప్లాన్ ఏదైనా కావచ్చు. 2 డైమెన్షనల్ కానివ్వచ్చు, ఒకవేళ 3 డైమెన్షనల్ ప్లాన్ అయినా కావచ్చు మిత్రులారా. చాలామంది పాఠకులు అడిగేదేంటంటే, అయ్యా ఆయం కట్టడానికి విడిగా ఎంత తీసుకుంటారు? ఆయం కట్టిన తర్వాత దాన్ని ఒక ప్లాన్ కింద, ఒక 2D ప్లాన్ కింద రూపాంతరం చెందించడానికి ఏం తీసుకుంటారు? మిత్రులారా, ఇక్కడ ఆయం కట్టడానికి డబ్బులు విడిగా, లేదా ఆయం కట్టిన తర్వాత ఆ యొక్క 2 డైమెన్షనల్ ప్లాన్ ఇవ్వడానికి ఒక ఆటోకాడ్లో కానివ్వచ్చు, స్కెచ్అప్కి సంబంధించినటువంటి కూడా అందులో కూడా 2 డైమెన్షనల్గా మనం మీకు ఆ వివరణ అందించవచ్చు. కానీ దీనికి విడివిడిగా ఆయం కట్టడానికి కొంత రుసుము చెల్లించడము, ఆయం కట్టిన తర్వాత ప్లాన్కి కొంత రుసుము తీసుకోవడం అనేది దయచేసి మా దాంట్లో ఉండదు మిత్రులారా. మేము ఏదైతే బాధ్యత ఒప్పుకున్నామో, అంటే ఆ బాధ్యత ప్రకారము మీకు డిజైన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ ఒక డిజైన్ ఇవ్వడం అనేది అది తీసుకునేటప్పుడు మేము చేసేటటువంటి సర్వీసెస్ చెప్తున్నాము. ఎవరైనా కానివ్వండి, అది 2 డైమెన్షనల్ ప్లాన్ తీసుకోవచ్చు, ఒక 3 డైమెన్షనల్ ప్లాన్ విడిగా తీసుకోవచ్చు. మేము వ్యక్తిగతంగా ఈ యొక్క మీ ప్లేస్కి విజిట్ చేయడం అనేది జరిగినప్పుడు అనవసరంగా మేము విజిట్ చేయం మిత్రులారా. వచ్చి మేము ఒక గంట సేపు మీ యొక్క క్షేత్ర పరిశీలన చేయడం ద్వారా అది పనికొస్తుంది, పనికిరాదు, లేకపోతే అది ఒరిజినల్ దిక్కులకి ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, ఇటువంటి అసెస్మెంట్స్ అన్నీ అవకాశం ఉన్నంత వరకు క్లయింట్కి ఇబ్బంది లేకుండా మేము మీ కోఆర్డినేట్స్ తీసుకోవడం ద్వారా ఆన్లైన్లో చెక్ చేయడము, మీరు 1 మినిట్ వీడియోస్ పెట్టడం ద్వారా అవి మేము ఆన్లైన్లో చెక్ చేయడము, మీరు పేపర్ మీద మీ యొక్క ప్లాట్కి సంబంధించినటువంటి వివరాలు మాకు పంపించడం ద్వారా, అంటే అవకాశం ఉన్నంత వరకు ఒక క్లయింట్ దగ్గర ఇల్లు మొదలు పెట్టక ముందే అనవసరంగా డబ్బులు వారి ద్వారా ఖర్చు పెట్టించడం మాకు ఇష్టం ఉండదు. మేము రెండు పద్ధతుల్లో ప్లాన్ చేయడం అనేది జరుగుతుందండి. ఒక పద్ధతి ఏంటంటే పూర్తిగా ఆన్లైన్లో మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక 3D మోడల్ డెవలప్ చేసి, ఈ యొక్క 3D మోడల్ డెవలప్ చేసినందుకు గాను జూమ్ కాన్ఫరెన్సుల్లో కనీసం 6 నుంచి 8 కాన్ఫరెన్సులు పడుతుందండి. చిన్న డిజైన్ అయినా పెద్ద డిజైన్ అయినా సరే కనీసం ఒక 6 కాన్ఫరెన్సులు అయితే పడుతుందన్నమాట. ప్రతి కాన్ఫరెన్స్కి ఒక 3 రోజులు టైం పెట్టుకోవడం ద్వారా మనకు కనీసం ఏ డిజైన్ అయినా హీనంగా పరిపూర్ణంగా కంప్లీట్ అవ్వాలంటే మాత్రం 15 రోజులు పడుతుందన్నమాట. ఇదంతా అయిన తర్వాత ఓకే, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టుకొని ఆన్లైన్లో ప్రతిదీ మీ యొక్క స్థలంలో ఒక బేస్మెంట్ వరకు వచ్చిన తర్వాత వచ్చిన ఎవల్యూషను, ఒక స్లాబ్ వేయక ముందు గదుల అమరిక ఏ రకంగా ఉంటుంది, అదే రకంగా అందులో ఒక ఫర్నిచర్ వేస్తే ఇల్లు నిజంగా ఏ రకంగా ఉంటుంది, టాయిలెట్స్ ఎక్కడ పెట్టుకోవాలి, సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి, ఒక అవకాశం ఉంటే పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ప్రతిదీ మన స్థలంలో దాన్ని ఏ రకంగా మనం యూజ్ చేసుకుంటున్నామో, అది ఏ రకంగా ఉంటుంది, ఆ సైజెస్ ఏ రకంగా ఉంటుంది అన్నదానికి 3D చాలా దోహదం చేస్తుందన్నమాట. ఈవెన్ మన కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఖర్చులు కూడా తగ్గిస్తుంది. కర్త చాలా క్లియర్గా ఉంటాడు, తనది పై చేయిగా ఉంటుంది, ఓనర్ది పై చేయిగా ఉంటుంది. ఏ విషయంలో మేస్త్రులకి వాళ్ళకి ఆ డిజైన్ ఏంటి, ఇల్లు ఏ రకంగా రావాలి అనే విషయంలో వీళ్ళకి చాలా క్లారిటీగా ఉంటుంది. తద్వారా వారి చేత చెప్పి ఇల్లు చేయించుకోగలుగుతారు. ఇంకొక పద్ధతి ఏంటంటే మేము డైరెక్ట్గా మీ ఊరు రావడము, మీ సైట్ని విజిట్ చేయడము, మీ ఊళ్ళో 2 రోజులు కూర్చోవడం, మీతో పాటు డిస్కస్ చేసి మీ ఇల్లు ఎలా ఉండాలి, మంచి చెడ్డ, మీ బడ్జెట్ ఏంటి అంతా కనుక్కొని మీ కళ్ళ ముందు ఆయాది గండం కట్టి ఒక ప్రోటోటైప్ తయారు చేసి ఆ 2 రోజుల్లో కనీసం 3 లేదా 4 కాన్ఫరెన్స్లు మీ ఫ్యామిలీతో కూర్చోవడం ద్వారా ఓవరాల్గా ఒక డిజైన్ ఇచ్చేయడం. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక కస్టమర్తో మనం డైరెక్ట్గా కూర్చున్నప్పుడు
వాళ్ళు వాళ్ళ ఆకాంక్షలు చెప్పే విధానాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఇన్స్టెంట్గా అక్కడే ఆయాది గణం కట్టి మనం ఇంప్లిమెంట్ చేసి చూపెట్టడం. సో దీనికి మనం ఒక 4000 SFT వరకు చేసేటటువంటి డిజైన్, అది ఒక ఫ్లోరే కావచ్చు, 2 ఫ్లోర్లే కావచ్చు, 3 ఫ్లోర్లే కావచ్చు. మనం మీ యొక్క ప్లేస్కి వచ్చాము, 2 రోజులు స్పెండ్ చేస్తున్నాము, సైట్ విజిట్ ఎవ్రీథింగ్ అంతా ఇంక్లూడ్ అయింది అంటే డిజైన్ ఇవ్వడము, సైట్ విజిట్, ఆయం కట్టడము, ప్లాన్ ఇవ్వడము, వీటన్నిటికీ మనం 50,000 ఛార్జ్ చేస్తాం. సో ఇక్కడ వేరియేషన్ అనేది తెలుసుకోండి. ఓకే, Mr. Srini Kumar, someone is ఇక్కడ మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నాం అనేది కూడా మీరు తెలుసుకోండి. కంగారు పడద్దు, ఒక 4-5 పండితుల్ని అనలైజ్ చేయండి. మేమైతే మా యొక్క కస్టమర్స్కి డిజైన్ ఇచ్చిన కస్టమర్స్ అందరిది మేము ఫోన్ నెంబర్లు ఇస్తాం. మా దగ్గర ధర్మం నేర్చుకునేటువంటి స్టూడెంట్స్ యొక్క ఫోన్ నెంబర్లు ఇస్తాం. తద్వారా మీరు ఏం చేయాలి, 4 రకాలుగా కనుక్కొని మనం ఇచ్చేటటువంటి ఆ డబ్బుకు ఉపయోగం కలుగుతుందా. అంతకంటే మించి మనం ఒక ఇల్లు కట్టినప్పుడు దగ్గర ఒక 50 lakhs రూపీస్ వర్త్, సగం భూమి విలువ కావచ్చు, సగం కన్స్ట్రక్షన్ కావచ్చు, తక్కువ కాకుండా మమ్మల్ని నమ్మి వస్తున్నప్పుడు మనం వచ్చిన వ్యక్తి ఎంతవరకు కరెక్ట్, వారు ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా చివరిదాకా మనం పని చేసుకునేటటువంటి విధానం ఉందా, డౌట్స్ ఏదైనా వస్తే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడతారా, ఇటువంటి విషయాలన్నీ మనం ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళాలండి. సో మా డిజైన్ ప్రొసీజర్ మోస్ట్లీ ఏంటంటే 3 డైమెన్షనల్గా చేయడం, కొంచెం ఓపిక్గా చేసి మీతో పాటు కూర్చొని మీ ఇంటిని కన్స్ట్రక్షన్ చేయడానికి ముందే ఒక ప్రొజెక్షన్ అనేది ఇవ్వడం అనేది మా ప్రత్యేకత మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.